అందరికీ నమస్తే అండి. ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి. ఇదిగోండి, ఇది మా ఊరిలోని శివాలయం. అందరం శివాలయం దగ్గరికి వచ్చామండి ఈరోజు ఇక్కడ మా బంధువుల అమ్మాయి నోములు తీర్పించుకుంటుందండి. ఇదిగోండి, పంతులు గారి పూజ అయితే మొదటగా అవుతుంది. ఇలా పంతులు గారి పూజ అయిపోయిన తర్వాత అందరికీ నోములు అందిస్తుందండి. ఇదిగోండి, ఇది కుంకుమ గౌరీ నోము అండి. ఈ నోము 13 మంది ముత్తైదువులకు ఇస్తారండి. ఈ విధంగా నేనైతే ఆ నోము అందుకున్నానండి. ఇదిగోండి, ఇంకా మిగతా చాలా నోములు ఉన్నాయండి. ఆ నోములన్నిటి ఈరోజు అయితే తను ఉద్యాపన చేసుకుంటుంది. సాధారణంగా రథసప్తమి నాడు కానీ శివరాత్రి నాడు కానీ నోములు పడతారు అండి అందరూను. కానీ ఈరోజు శివరాత్రి సందర్భంగా నోములు పట్టడం, తీర్పించుకోవడం ఒక రోజు చేసేసుకుంది. అదండి, ఇవాళ అయితే ఈ విధంగా గడిచిందండి. థ్యాంక్ యూ.